ఐసీటీ అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార మరియు సమాచార ప్రసార సాంకేతికత. ఐసీటీ ప్రధాన ఉద్దేశం ఏంటి? సమాచారాన్ని సులభంగా సేకరించడము, నిల్వ చేయడము, పంచడము మరియు కమ్యూనికేట్ చేయడము. ఐసీటీలో ప్రధాన భాగాలు ఏమిటి? హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డాటా, పీపుల్, ప్రాసెస్. హార్డ్వేర్ అంటే ఏమిటి? కంప్యూటర్లో కనిపించే తాకగల భాగాలు. ఉదాహరణకు మానిటర్, కీబోర్డ్, సిపియు. సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? కంప్యూటర్కు పనులు చేయించే ప్రోగ్రాములు లేదా ఆదేశాలు. ఉదాహరణకు ఎంఎస్ వర్డ్, విండోస్. ఐసీటీ విద్యలో ఉపయోగం ఏమిటి? బోధనలో నూతన పద్ధతులు, విజువల్స్ ద్వారా కాన్సెప్ట్ క్లారిటీ, ఈ లెర్నింగ్. ఐసీటీ టూల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. స్మార్ట్ బోర్డ్, ప్రొజెక్టర్, ల్యాప్టాప్, ఇంటర్నెట్, గూగుల్ క్లాస్ రూమ్. ఇన్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్: కీబోర్డ్, మౌస్, స్కానర్, మైక్రోఫోన్. అవుట్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్: మానిటర్, ప్రింటర్, స్పీకర్, ప్రొజెక్టర్. సిపియు ఫుల్ ఫామ్: సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా? 2012 నేషనల్ ఐసీటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఐసీటీలో నెట్వర్కింగ్ అంటే ఏమిటి? రెండు లేదా ఎక్కువ కంప్యూటర్లను కనెక్ట్ చేయడము, సమాచారం పంచుకునేందుకు. LAN ఫుల్ ఫామ్: లోకల్ ఏరియా నెట్వర్క్. WAN ఫుల్ ఫామ్: వైడ్ ఏరియా నెట్వర్క్. ఇంటర్నెట్ అంటే ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయిన కంప్యూటర్ నెట్వర్క్. ఈమెయిల్ ఫుల్ ఫామ్: ఎలక్ట్రానిక్ మెయిల్. ఐసీటీలో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ ద్వారా డాటా అండ్ సాఫ్ట్వేర్ సేవలను ఉపయోగించడం. ఐసీటీలో మల్టీమీడియా అంటే ఏమిటి? టెక్స్ట్, ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ కలయికను మల్టీమీడియా అంటారు. ఈ లెర్నింగ్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ ద్వారా చదువు లేదా శిక్షణ పొందడము. ఐసీటీలో ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్: ఎంఎస్ పవర్ పాయింట్, గూగుల్ స్లైడ్స్, క్యాన్వా. ఎంఎస్ వర్డ్ ఉపయోగం ఏమిటి? పాఠాలు, రిపోర్టులు, లేఖలు టైప్ చేయడానికి. ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగం ఏమిటి? డేటా టేబుల్స్, లెక్కలు, గ్రాఫులు తయారు చేయడానికి. ఐసీటీలో ప్రొజెక్టర్ ఉపయోగం ఏమిటి? పెద్ద స్క్రీన్పై విజువల్స్ చూపించడానికి. ఐసీటీలో డాటా అంటే ఏమిటి? సేకరించిన సమాచారం, ఫ్యాక్ట్స్, నెంబర్స్, సింబల్స్. ఐసీటీలో డాటా ప్రాసెసింగ్ అంటే ఏమిటి? రా డాటాను ఉపయోగకరమైన సమాచారముగా మార్చడం. ఐసీటీలో ఆడియో, విజువల్స్, ఎయిడ్స్ ఎగ్జాంపుల్స్: వీడియో లెసన్స్, చార్ట్స్, యానిమేషన్స్, మోడల్స్. ఐసీటీలో గూగుల్ క్లాస్ రూమ్ ఉపయోగం ఏమిటి? ఆన్లైన్ బోధన, అసైన్మెంట్లు మరియు ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఐసీటీలో స్మార్ట్ బోర్డ్ అంటే ఏమిటి? టచ్ స్క్రీన్ బోర్డు, కంప్యూటర్ అండ్ ప్రొజెక్టర్ కనెక్ట్ అయి పనిచేస్తుంది. ఐసీటీ ద్వారా విద్యార్థులకు లాభాలేంటి? విజువల్ లెర్నింగ్, క్యూరియాసిటీ పెరుగుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఐసీటీలో టీచర్స్ పాత్ర ఏమిటి? ఫెసిలిటేటర్, సహాయకుడిగా, గైడ్గా ఉపయోగపడుతుంది. ఐసీటీ ద్వారా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఏమిటి? విద్యార్థులు కలిసి నేర్చుకోవడము అంటే గ్రూప్ బేస్డ్ లెర్నింగ్.
ఐసీటీలో ఓఈఆర్ అంటే ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్, ఉచితంగా అందుబాటులో ఉన్న లెర్నింగ్ మెటీరియల్స్. ఐసీటీలో మాక్ ఫుల్ ఫామ్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. డిజిటల్ లిటరసీ అంటే ఏమిటి? డిజిటల్ పరికరాలు ఉపయోగించగలిగే సామర్థ్యము. ఐసీటీలో సైబర్ సేఫ్టీ అంటే ఏమిటి? ఇంటర్నెట్లో సురక్షితంగా వ్యవహరించడము. ఐసీటీలో వైరస్ అంటే ఏమిటి? కంప్యూటర్లో ఫైల్స్ దెబ్బతీసే దుష్ట ప్రోగ్రామ్. ఐసీటీలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్: అవాస్ట్, క్విక్ హీల్, మెకాఫీ. ఐసీటీలో ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ ఎగ్జాంపుల్స్: జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఐసీటీలో డేటాబేస్ అంటే ఏమిటి? డాటా సిస్టమేటిక్ స్టోరేజ్, ఉదాహరణకు స్టూడెంట్ రికార్డ్స్. ఐసీటీలో డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ఏమిటి? కంప్యూటర్, ప్రొజెక్టర్, ఇంటర్నెట్తో కూడిన ఆధునిక తరగతి గది. ఐసీటీలో ఏఆర్ అండ్ విఆర్ అంటే ఏమిటి? ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ విర్చువల్ రియాలిటీ. ఇమర్సివ్ లెర్నింగ్ కోసం. ఐసీటీలో ఐసీటీ బేస్డ్ లెర్నింగ్ అసెస్మెంట్ అంటే ఏమిటి? ఆన్లైన్ టెస్ట్స్, క్విజెస్ ద్వారా విద్యార్థుల మూల్యాంకనం చేయడం. ఐసీటీలో ఐసీటీ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి? బోధనలో టెక్నాలజీని చేర్చడం. ఐసీటీలో యూట్యూబ్ విద్యలో పాత్ర. విజువల్ లెసన్స్, డెమాన్స్ట్రేషన్స్ ద్వారా ఈజీ లెర్నింగ్. ఐసీటీలో సిమ్యులేషన్ అంటే ఏమిటి? రియల్ వరల్డ్ ప్రాసెస్ ఇమిటేషన్, ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం ఉపయోగిస్తాం. ఐసీటీలో యానిమేషన్ అంటే ఏమిటి? పిక్చర్స్ కదిలేలా చూపించడం. ఐసీటీలో స్ప్రెడ్షీట్ అంటే ఏమిటి? లెక్కలు, గ్రాఫ్లు చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. ఐసీటీలో ఐసీటీ ఎనేబుల్డ్ స్కూల్ అంటే ఏమిటి? బోధనలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్ ఉపయోగించే పాఠశాల. ఐసీటీలో ఐసీటీ కాంపిటెన్సీ అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు ఐసీటీ టూల్స్ ఉపయోగించి బోధించగలిగే నైపుణ్యం. ఐసీటీలో డిజిటల్ డివైడ్ అంటే ఏమిటి? టెక్నాలజీ యాక్సెస్ ఉన్నవారికి, లేనివారికి ఉన్న వ్యత్యాసం. ఇవాళ మనం చూసిన పాయింట్స్ టెట్ అండ్ డిఎస్సిలో రిపీట్ అయ్యే అత్యంత ముఖ్యమైనవి. మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి రెగ్యులర్గా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.